Hi friends, good morning from Kalka. So నా బ్యాక్ సైడ్ ఉంది కల్కా రైల్వే స్టేషను. మేము ఇక్కడికి అంటే ఇది వచ్చేసి మనాలిలో డే 2 అనమాట, అంటే బ్లాగ్ 2. మేము కల్కా ఎలా చేరుకున్నాము అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియాలంటే మాది డే 1 బ్లాగ్ చూడండి. సో డే 1లో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా రీచ్ అయ్యామనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు వస్తాయి. సో ఈరోజు డే 2 అనమాట. మేము మా ప్రయాణాన్ని ఇక్కడ కల్కా నుంచి స్టార్ట్ చేస్తున్నాము షిమ్లాకి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు మేము కల్కా ఎందుకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఉన్న వాటిల్లో అంటే వరల్డ్ హెరిటేజ్ అంటారు కదా, సో దాంట్లో టాయ్ ట్రైన్ ఒకటి మన ఈ రూట్లోనే తిరుగుతుంది కల్కా టు షిమ్లా. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాము ఈ మనాలి ట్రిప్లో. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వ్యూస్ ఎలా ఉంటాయో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వస్తాము కల్కాలో నుంచి. సో ఇక్కడ వచ్చేసి ఇది కల్కా స్టేషను. మేము యాక్చువల్లీ కల్కా స్టేషన్ వచ్చేసి లైటింగ్స్తో ఉండాలి, బట్ ఎందుకో ఇది లైటింగ్స్తో లేదు ఈరోజు మేము వచ్చిన టయానికి. యాక్చువల్లీ మేము వచ్చింది ఆ రూట్లో వచ్చాము, ఆ రూట్ నుంచి వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ కల్కా. సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ట్రైన్ దగ్గరికి. ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ మన తెలుగు ట్రావెల్ వ్లాగర్ యొక్క వీడియో చూశాను. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట. మేము ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉన్నాము, అంటే 30th ఈరోజు. అసలు ఇక్కడైతే చలి అయితే లేదు, బట్ అలా అని అంత కూల్గా అంత వేడిగా కూడా లేదు, కొంచెం కూల్గా ఉంది. సో అందుకే టీ షర్ట్ కూడా వేసేసుకున్నాము, జర్కిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అదొక అప్డేట్ నేను మీకు ఇవ్వాలనుకున్నాను అనమాట. సో అంత చలి అయితే లేదు ఇప్పుడు. ఇక మార్నింగ్ ఇన్స్టంట్ మ్యాగీ తీసుకున్నారు, తింటున్నారు ఇక్కడ పిల్లలు. ఇన్స్టంట్ మ్యాగీ, ఈ ఇన్స్టంట్ మ్యాగీ వచ్చేసి 60 రూపీస్ పడ్డది మన కల్కా స్టేషన్లో. అది కల్కా స్టేషన్. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే శివాలిక్ ఎక్స్ప్రెస్. ఇది కల్కా. ఇది చూడండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనం చెప్పాం కదా, ఇది వచ్చేసి మీటర్ గేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఏ ట్రైన్ వెళ్ళినా అన్ని మీటర్ గేజ్ ట్రైన్లే ఇవి. ఇటు నుంచి అన్ని మీటర్ గేజ్ ట్రైన్లే. అంటే ఈ రూట్లో అంతా కూడా కొండల్లో నడవాలి కదా, అందుకోసం అట్లే ఉంచారు. దీన్ని వరల్డ్ హెరిటేజ్ లైన్ అని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు మీకు చేస్తారు. సో ఇప్పుడే కనెక్షన్ చేశారు. ఇప్పుడు మేము వచ్చేసి ఫస్ట్ క్లాస్ చైర్ కార్ చేసుకున్నాము. ఫస్ట్ క్లాస్ చైర్ కార్ జస్ట్. ఇది వచ్చేసి జనరల్ బోగి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ చైర్ కార్లు వచ్చేసి 3 ఉన్నాయి, 1, 2, 3 బోగీలు. ఇది దానికి వచ్చేసి మాకు ప్రైస్ వచ్చేసి 265 రూపీస్ పడ్డది ఈచ్ పర్సన్కి. సో ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది ఈ ట్రైన్, ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది వచ్చేసి ఫస్ట్ క్లాస్ డీలక్స్ అన్నమాట. సో ఇవి ఇలా ఉంటాయి. సో చైర్లు ఇటు కావాలంటే ఇటు వేసుకోవచ్చు, ఇటు కావాలంటే ఇటు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 465 రూపీస్ పడుతుంది, 465. అదే కల్కా షిమ్లా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది అదే అన్నమాట. సో ఇవి టోటల్ ఈ ట్రైన్ వచ్చేసి 7 బోగీస్ అనమాట. 3 బోగీలు చైర్ కారు, 2 బోగీలు చైర్ కార్ డీలక్స్, అండ్ 1 బోగీ వచ్చేసి జనరల్ ఉంది. ఇది ఇక్కడ మా సీటు కూర్చుని ఇది మొత్తం స్టార్ట్ అయింది ఇప్పుడే ట్రైను. సో సోన్వారా రైల్వే స్టేషను ఇదిగోండి. ఇదనమాట, చాలా చిన్న స్టేషన్స్. ఇది వచ్చేసి 3వ స్టేషన్ అనుకుంటా ఇది. సో ఇక్కడ చూడండి, అసలు ఇంకా కూడా చీకటి అట్లే ఉంది, తెల్లారుతూ ఉంది ఇటు. సో నైట్
అంటే అప్రాక్సిమేట్గా 4:50 4:30 ఆ టైంలో అయితే. నైట్ కూడా చూడండి అసలు ట్రైన్ ఎలా వెళ్తుందో. స్టాప్ వచ్చింది, ఇది ఏదో చూద్దాం ఒకసారి. ధర్మాపూర్ హిమాచల్. సో ఇక్కడ ధర్మాపూర్ హిమాచల్ అనమాట. సో మీకు ఈ డీటెయిల్స్ చెప్పలేదు కదా, ఇది మొత్తం ఒక పెద్ద స్టాప్ అనమాట. ధర్మపూర్ అనేది ఇదే. ధర్మపూర్ చాలా చిన్న స్టేషన్, ఇది చాలా చిన్న స్టేషన్, చాలా బాగుంది స్టేషన్ ఇదైతే. ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ డీటెయిల్స్ చెప్పలేదు కదా నేను. టోటల్ మన కల్కా నుంచి షిమ్లాకి 96 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. సో 96 కిలోమీటర్స్ లాంగ్లో ఇది వచ్చేసి మనకి 102 టన్నల్స్ ఉంటాయి, 600 ప్లస్ బ్రిడ్జెస్ ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది. అండ్ 800 బ్రిడ్జ్లు, 600 చెరి. అదిగో ఇది మన ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఈ లొకేషన్, అసలు ఎక్సలెంట్. చేతన్ నిలబడు, బాగుంది కదా. యా, అసలు చూడండి అసలు ఎంత బాగుందో టాయ్ ట్రైన్. ఇది వచ్చేసి 96 కిలోమీటర్స్ అనమాట. మొత్తం 102 టన్నల్స్ ఉన్నాయి, 600 ప్లస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, 900 కర్వ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది టోటల్ డీటెయిల్స్. ఇప్పుడు 5:40 అయింది, ఇక్కడ వచ్చేసి ఆగింది. చాలాసేపు ఆపారు ట్రైన్ని, దాదాపు 5 minutes అట్లా ఆపారు. ఇది ట్రైన్ ఇక్కడ చూడండి, చాలా బాగా. 5 minutes దాదాపు. అది ఏమి వాళ్ళ చూడండి అసలు ఆ విలేజ్ ఎలా కనిపిస్తుందో, సిటీ చాలా బాగుంది. అదిగోండి, అది మార్నింగ్ వ్యూస్ అనమాట. అది సన్ రైజ్ అవుతుంది అక్కడ, మార్నింగ్ 6కి సన్ రైజ్. అది రోడ్డు, అది సిటీ. సూపర్ వ్యూ అసలు. ఇది మొత్తం తెల్లారినాక వ్యూ అనమాట. ఇది చూడండి అసలు ఎలా ఉందో. చూడండి అసలు వ్యూ, ఎక్సలెంట్ వ్యూ అసలు. ఎక్సలెంట్ వ్యూ అండి. ఈ టాయ్ ట్రైన్ జర్నీ మాత్రం ఎక్సలెంట్ అండి. అవన్నీ హౌజెస్, సలోగ్రా. సలోగ్రాలో ఆగింది ట్రైన్. సో ఇది అసలు ఈ జర్నీ ఎక్సలెంట్ అండి. గీత ఏమో బాగా నిద్రపోతూ ఉంది, వీడేమో ఇలా కూర్చున్నాడు, తేమిక ఏమో ఇట్లా చూస్తూ ఉంది బయటికి. ఇది ఇలా పరిస్థితి. ఒక స్టాపు, ఈ స్టాప్ దగ్గర ఆగింది. ఇదిగో హేమిక,
సో చేతన్ ఎలా ఉంది చేతన్ ఇక్కడంతా? ఇది స్టాప్ ఇక్కడ. అసలు చూడండి పైన ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు అసలు. ఈ టాయ్ ట్రైన్ జర్నీ మాత్రం అసలు మిస్ కాకండి. అది ఇక్కడ పోహా తీసుకున్నాము, ఇది వచ్చేసి 40 రూపీస్. ఎలా ఉంది కన్నా పోహా? బాగుందా? ఏమీ నువ్వు తిన్నావా పోహా? నీకెలా ఉందా? పులుపా? అసలు చూడండి ఎలా ఉన్నాయో అడవులు, ఎలా ఉన్నాయో. బాబా 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 బాబా. సగోచి దగ్గర ఆగింది ట్రైన్. మేబీ ఇది 5 minutes అనుకుంటా. ఇక చేతన నిలబడి ఉన్నాడు. సగోచి ట్రైన్, సగోచి కాదు, సోగి అంటది ఓన్లీ. సారీ, సోగి దగ్గర ఆగింది ట్రైన్. చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో. బయలుదేరుతుంది ట్రైను. ఇక్కడ 2 ways ఉన్నాయి, ఒకటి రైట్ ఉంది, ఒకటి లెఫ్ట్ ఉంది. ఎటు వెళ్తాడో చూద్దాం. ఓకే, స్ట్రైటే వెళ్తున్నాడు. వచ్చి చూడండి అసలు ఎంత బాగుందో. బాబా సూపర్. ఇది సమ్మర్ హిల్ స్టేషన్. ఇది సిమ్లా కన్నా ముందొచ్చే స్టేషన్ అనమాట. సో ఇది ఇక్కడ ఆగాము. మీరు మీ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళాక, సిమ్లాకి వెళ్ళాక అసలు ఏంటి, దీని టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 96 kilometers, 102 టనెల్స్ ఉంది, 864 బ్రిడ్జెస్ ఉన్నాయి, 900+ కర్వ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది యునెస్కో వాళ్ళు వరల్డ్ హెల్త్ రూట్గా దీన్ని డిక్లేర్ చేశారు. ఇది వచ్చేసి ఓకే. సో ఇది డీటెయిల్స్. టోటల్గా ఇది ఇప్పుడు టాయ్ ట్రైన్ రైడ్ ఎండ్ కావడానికి వచ్చిందనమాట. సో అయితే కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ స్టాప్ ఉంది కదా, ఇది వచ్చేసి సమ్మర్ హిల్, సిమ్లా కన్నా ముందు వచ్చే స్టాప్ ఇది. అయితే కొన్ని డీటెయిల్స్ షేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే టోటల్ కల్కా నుంచి సిమ్లాకి మనకి డిస్టెన్స్ వచ్చేసి 96 kilometers అనమాట. టోటల్ స్టాప్స్ వచ్చేసి 17 స్టాప్స్ ఉన్నాయి. ఈచ్ 15 minutes to 20 minutes ఒక స్టాప్ వస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి 20 to 30 kilometers కన్నా స్పీడ్ పోదు. అండ్ ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఈ మధ్యలో మనకి టోటల్ 102 టనెల్స్ ఉన్నాయి అండ్ 864 బ్రిడ్జెస్ ఉన్నాయి, అలాగే 900 కర్వ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది డీటెయిల్స్. అయితే ప్రతి స్టాప్ లో కూడా మనకి 1 minute ఆగుతుంది, ఎగ్జాక్ట్ గా టైం టు టైం రన్ అవుతుంది ట్రైన్. 2-3 స్టాప్స్ లో మాత్రం 5 minutes ఆగుతుంది. లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంటుంది లొకేషన్స్. యునెస్కో వాళ్ళు దీనికి వరల్డ్ హెరిటేజ్ ట్రైన్ సిస్టమ్ ఇన్ దిస్ రూట్ లోగా చెప్పారనమాట. ఇది టాయ్ ట్రైన్. ఇప్పుడు మాది ఎండ్ కావడానికి వచ్చింది మా టాయ్ ట్రైన్ జర్నీ. నెక్స్ట్ స్టాపే షిమ్లా అనమాట. షిమ్లా వెళ్ళగానే మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాము. ఆ విజువల్ చూపించేసి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇది డీటెయిల్స్. థ్యాంక్ యూ. నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయగలరు, అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. ఇది చూడండి ఇక షిమ్లా ఎలా ఉందో మొత్తం. షిమ్లా రీచ్ అయిపోయాము. ఇదే షిమ్లా అనమాట. ఇది షిమ్లా రైల్వే స్టేషన్ మొత్తం. ఇది షిమ్లా రైల్వే స్టేషన్.
ఈ కార్ బుక్ చేసాము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది జిఎస్ కాటేజ్. 400 అడిగారు. ఈ కారు ఎక్కడి నుంచి? ఓకే ఓకే బాహర్ నికాలనేదో అంటున్నాడు లేరా. క్యాబ్లో వెళ్తున్నాం ఇప్పుడు హోటల్కి. దారిలో ఇదొక టన్నల్ చూడండి ఎలా ఉందంతా కూడా. మొత్తం హిమాచల్ యొక్క ట్రాఫిక్ అయితే బాగానే ఆగుంది. ట్రాఫిక్ ఎవరు కూడా మిస్యూజ్ చేయటం లేదు. కరెక్ట్ లైన్లోనే వెళ్తున్నారు ప్రస్తుతానికి. అది గమనించాను. చూద్దాం. క్యాబ్ వచ్చేసి ఇక్కడ దించేసి వెళ్ళాడు. సో ఇదో ఇదే జిఎస్ కాటేజ్, సేమ్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో నరేందర్ ఇక్కడ పోస్ట్ చేశాడు. మనం రూమ్లోకి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉన్నా. స్టెప్స్ అయితే బాగా హైట్లో ఉన్నాయి, బట్ రూమ్ అయితే బాగానే ఉంది అనుకుంటున్నాను. చూసాను నేను, ఆల్రెడీ వచ్చారు వీళ్ళు. సో ఇది రూమ్. ఇవి బెడ్స్ అనమాట. ఇది వచ్చేసి కింగ్ సైజు, ఇది వచ్చేసి అది చిన్నది, చిన్న బెడ్ చిరిగడి సరిపోతుంది. రూమ్ రూమ్ అయితే బాగుంది. ఈ రూమ్ వచ్చేసి నాకు 3000 పడ్డది, విత్ ట్యాక్సెస్తో కలుపుకొని 3360. అది వాష్రూమ్ అనమాట. ఇవి ఆడుతున్నారు అలా. ఒక క్యాటిల్ కూడా ఉంది. కెటిల్ మనం అయితే తెచ్చేసుకొని చేసుకుందామమ్మా. కెటిల్ అది. సారీ, లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలా ఉందో. వ్యూ చూడండి ఎంత బాగుందో. సూపర్ అండి, చాలా బాగుంది రూమ్.